చేయగలిగిన ప్లేస్లో ఒక ప్లాట్ ఓపెన్ ప్లేస్ కొంటే దాని వాల్యూ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే భూమిని దేవుడు కూడా మళ్ళీ సృష్టించలేడు, ఉన్న భూమిలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలా. ఇరుక్కుగా వద్దు, మంచిగా గాలి పీల్చుకొని ప్రశాంతంగా బతుకుదాం. సో ఈ ముక్క చూసేసి అపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా తిడతారా నన్ను? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా స్పెషల్, చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాము. ఇల్లు అనగానే అందరికీ ఒక పెద్ద డ్రీమ్ అనమాట. లైఫ్లో అచీవ్మెంట్ అనగానే చదువు, పెళ్ళి, ఇల్లు, పిల్లలు ఇవన్నీ ఒక ప్రాసెస్లో ఉన్నా సరే ఇల్లు అనేది మనము అచీవ్ చేసుకోగలిగినామంటే మన లైఫ్లో 70-80% కోరిక అనేది అచీవ్ చేసినట్టే ఫీల్ అవుతాం చాలామంది కూడా. ఎందుకంటే సొంత ఇల్లు అనేది మనసుకు అంత ప్రశాంతతను, అంత హ్యాపీనెస్ను, అంత ఎనర్జీని, అంటే రోజంతా ఎక్కడ కష్టపడి పని చేసినా, ఎంత టైర్డ్ అయ్యి వచ్చినా, ఏం చేసినా మన ఇంటికి వచ్చి అది 2 రూమ్లు ఇల్లా, 4 రూమ్ల బంగ్లానా, డ్యూప్లెక్స్ హౌజా, బంగ్లానా, ఇవన్నీ పక్కకు పెడితే నా 4 గోడలు మనవి, ఇది నాది, ఈ లైఫ్ టైం దీని కింద కంప్లీట్గా ప్రశాంతంగా నేను బతకొచ్చు అనే ఒక ఆలోచన రాగానే మనసు, శరీరం 2 కూడా రిలాక్స్ అయిపోతాయి. సో ఆ రిలాక్స్ అయిన ఎనర్జీ నుంచి మనం బోలెడు పనులు చేసుకుంటాం, బోలెడు ఎనర్జీ వస్తుంది, ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ఒక అట్మాస్ఫియర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఇది ఎవరు అనుకున్నా అనుకోకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఫేస్ చేసినప్పుడు అనుభవించే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు సొంతింటి కళ అనేది. ఓకే, ఈ సొంతింటి కళ అనేది అంటే నేను ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నంటే ఈరోజు నేనున్న సిచ్యుయేషన్ కాకుండా 20 ఏళ్ళ నాడు నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి దీనికి సంబంధించి నా ఆలోచనలు ఎట్లా ఉండినాయి, ఎక్కడెక్కడ బ్రేకులు పడి మళ్ళీ అలా కాదనుకొని మళ్ళీ ముందుకు వచ్చాము. ఇంకొకసారి పెద్ద హర్డిల్స్ అంటే ఇంక ఇది ఫిక్స్ అయిపోయి కూడా ఇది కాదనుకో లాస్ట్ సెకండ్స్లో మళ్ళీ బయటకు వచ్చాము. ఫైనల్గా మీ అందరు చూస్తున్న ఇంత అంటే మీ అందరికి నచ్చుతుంది కదా బృందావన్, ఇంత బ్యూటిఫుల్ బృందావనాన్ని కట్టుకోగలిగాము. ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేకుండా కట్టుకున్నాం అనేది ఆలోచిస్తే అరే ఇన్ని ఆలోచించినా నేను అంటే ఒక్కొక్క స్టేజ్లో పెళ్ళి కాగానే 1 year లోపు ఇల్లు ఉంటే బాగుండు, ఒక అపార్ట్మెంట్లో రెంట్కి ఉంటున్నప్పుడు పక్క వాళ్ళని చూసి అరే వాళ్ళకి ఫ్లాట్ ఉంది అంటే నాకు అంటే వాళ్ళకి ఫ్లాట్ ఉంది అదని కాదు, కానీ అంటే ఎప్పుడు మనం కట్టుకుంటాం, ఎప్పుడు మన సొంత ఇల్లు అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది అక్కడి నుంచి అంటే ఎక్కడైతే ఉంటామో మనము చుట్టుపక్కల మన లైఫ్ జర్నీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే కంఫర్ట్ జోన్ వెతుక్కుంటాం చాలాసార్లు. అంటే ఆ చుట్టుపక్కల ఒక అపార్ట్మెంట్ గానో కనపడ్డది అనుకోండి, ఇక్కడ కొంటే బాగుండు, లేదంటే అదే అపార్ట్మెంట్స్లో ఇందులో ఒక ఫ్లాట్ కొంటే బాగుండు. ఈ ఆలోచనలు అంటే ఒక లిమిటేషన్ అయిపోతుంది మన ఆలోచనలకు సంబంధించి అంతా కూడా. సో ఆ ఆలోచనల్లో ఏం చేస్తామంటే మనం గోకి లేదంటే ఒక శాలరీ వచ్చినప్పుడు దాంట్లో ఇంత అడ్వాన్స్ ఇవ్వగలిగి అంటే 1-2 years అయిన తర్వాత కొంత సేవింగ్స్ చేసుకోగలిగితే ఇది ఇచ్చేసి నెలకు దాని ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నప్పుడు మనం కట్టే రెంట్కు ఇంకొంచెం యాడ్ అయిపోతే ఈ ఫ్లాట్ మన సొంతం అయిపోతుంది. ఈ ఆలోచనలో 99% ఆఫ్ ది పీపుల్కి వస్తూ ఉంటాయి. అంటే పేరెంట్స్ కానీ, మన పాత ఆస్తులు కానీ, మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన ఎవరైనా ఉన్నప్పుడు కానీ అవి ఆలోచనలు వేరు. మనది మనం ఎదగాలి అంటే మన పేరెంట్స్ మనం చదివించారు, వాళ్ళకి అంతవరకే చేయగలిగారు, మనకి వెనక ప్రాపర్టీ లేవు, ఆస్తులు లేవు, మనమే నిలబడాలి, మనమే సొంతగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక యూనిక్గా ఉంటాయి థాట్స్. అలా కాకుండా మన పేరెంట్స్ కొంతవరకు సపోర్ట్ చేసుకోగలుగుతారు, మన శాలరీ నుంచి ఇంకొంచెం దాంట్లో పెట్టగలుగుతాము అనేటప్పుడు ఇంకొక థాట్ ఉంటుంది. అసలు ఏమీ లేదు, మనం లైఫ్ స్టార్ట్ చేసాం, మనం వెనుకున్న వాళ్ళు ఆల్రెడీ మనకు ఒక సెటిల్మెంట్ చేశారు, ఒక నీడ్ ఇచ్చారు, గూడిచ్చారు, ఫైన్, దీని గురించి ఇంకో మెట్టెక్కొచ్చు అనుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. నేను మాట్లాడేది బేసిక్గా మనకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా మనది మనం లైఫ్ స్టార్ట్ చేసినాము.
ఒకవేళ పేరెంట్స్కి ఉన్న వాళ్ళేనో ఊరి దగ్గర ఉంది, మనకి ఇప్పుడు ఏం పనికిరాదు, ఏం చేయలేం దాన్ని, ఓకేనా. బట్ మనం ఒక సెటిల్మెంట్ కావాలన్నప్పుడు ఎలాంటి థాట్స్ వస్తాయంటే ఇలాంటి థాట్స్ వస్తాయి అనమాట. ఎక్కడైతే లైఫ్ స్టార్ట్ చేసినామో ఆ చుట్టుపక్కలనే మన తిరుగుతూ ఉంటాయి మన ఆలోచనలు. అసలు అలాంటి ఆలోచనలు ఎప్పుడు చెయ్యొద్దు. ఈ థాట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విచిత్రంగా మనము చెప్పాను కదా, ఉన్న ప్లేస్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయనే దాన్ని. ఇండిపెండెంట్ హౌస్లో రెంట్కున్నామనుకోండి, మన థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్లో రెంట్కున్నామనుకోండి, ఇంకో థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రెండు కన్ఫ్యూజ్లో ఏది బెస్ట్, ఫ్లాటా ప్లాటా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చాలామందికి. బట్ చాలామంది ఏంటంటే ఇమ్మీడియట్గా కొనుక్కోవచ్చు, ఇమ్మీడియట్గా ఉండొచ్చు అనే దాంతో అపార్ట్మెంట్స్ కల్చర్కి వెళ్ళిపోతారు. అంటే ఒక చిన్న కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం మనం. ఇల్లు కొన్నాం కదా, అయిపోయింది కదా, ఒక ఫ్లాట్ ఉంది కదా, అయిపోయింది కదా. బట్ తర్వాత అంటే ఎంతసేపు ఆ 4 గోడలే, ఆ 2 రూమ్లే, ఆ 4 గోడలే, ఆ చిన్న బాల్కనీ, అంటే లైఫ్ టైం అడ్జస్ట్ అయిపోవడానికి రెడీ అయిపోతుంది మనసు. ఎందుకంటే సొంతం అయిపోయింది కదా. అలా కాదు, అంటే కాంప్రమైజ్ అవ్వకండి, ఆగాలి. మనం అక్కడ ఆగుదాం. ఆగాక అంటే ఈ రోజున్న సిచ్యుయేషన్ను, ఈ రోజున్న అవసరాలను ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవద్దు మనం. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడనే ఉండం కదా, ఎదుగుతాం కదా, ఫైనాన్షియల్గా ఎదుగుతాము, మన ఆలోచనలు ఎదుగుతాయి, మన అవసరాలు పెరుగుతాయి. అలాంటప్పుడు ఇది ఒక బరువును పెట్టుకొని మళ్ళీ ఇక్కడ దాకా రాలేం. ఏదైనా సరే ఒక లోన్ తీసుకున్నప్పుడు 20 లక్షలకు లోన్ వెళ్ళామనుకోండి, 20 ఏండ్ల పాటు 20 లక్షలకు కానీ నెలకు 1 లక్షకు 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ ఇంట్రెస్ట్ కలిపి. అంటే 20,000 ఫిక్స్ అయిపోతుంది ఈ జీవితం. ఈ ముందుకు వెళ్ళడానికి ఈ 20 ఏండ్లు 20,000 కట్టుకోవాల్సిందే. నువ్వు తిన్నా, తినకపోయినా, పడుకున్నా, లేచినా నీ అవసరాలు 116 ఉండని. ఈ 20,000 కమిట్మెంట్ అనేది 20 ఏళ్ల పాటు నీ లైఫ్ను ఫిక్స్ చేసి పడేస్తుంది. ఇంకో థాట్ ఉండదు. నువ్వు జాబ్ చేంజ్ చేద్దామన్నా థాట్ రాదు, భయం వేస్తుంటుంది. ప్రైవేట్ జాబ్స్ అయితే ఇంకా టెన్షను, 2 నెలలు జీతం రాకపోతే ఏం టెన్షను, ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి టెన్షను. ఇంకా అంటే ఆ ఇంట్లో ఉన్న సుఖం వదిలేసేసి 5,000కో 10,000కో రెంట్ వచ్చే ఒక ఇల్లు 20 లక్షలతోటి 20,000కి ఫిక్స్ అయిపోతాం మనం. అంటే 20,000 పైన మనం సంపాదిస్తే మనం తింటాం, లేదంటే లేదు. అట్లా జరిగిపోతుంటుంది. అందుకే ఆ టైము ఆపాల ఆలోచనలు. ఇలాంటి సిచ్యుయేషన్లో నా సిన్సియర్ సీరియస్ అడ్వైజ్ ఏంటంటే ఫ్లాట్స్ జోలికి వెళ్ళకండి. ఓకే, చాలామందికి వచ్చే డౌటే ఇది, ఫ్లాట్స్ కొనాలా, ప్లాట్ కొనాలా, ఎక్కడ కట్టుకోవాలి, ఏది బాగుంటుంది అనేది. సో నాకున్న అవగాహన ప్రకారం ఫ్లాట్స్ జోలికి వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది ఈజీగా లోన్స్ వస్తాయి కాబట్టి దానికి వెళ్తాము. కానీ ఈజీగా లోన్స్ అనుకుంటాం, కానీ అది 20 ఏళ్ల కమిట్మెంట్. ఫస్ట్ పాయింట్ అది మర్చిపోవద్దు. 20 ఇయర్స్కి లోన్స్కి ఇస్తారు. ప్రతి లక్షకు 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్. అంటే మీరు 20 లక్షలు తీసుకుంటే 20,000 కట్టాలా, 50 లక్షలు తీసుకుంటే 50,000 పర్ మంత్ కట్టాలా. సో మన లైఫ్ అంతా అక్కడ స్ట్రక్ అయిపోతుంది. తీరా చూసుకున్నాక ఇన్స్టాల్మెంట్ అయిపోయి 20 ఏళ్ల తర్వాత మన చేతికి వచ్చిన రోజు, ఇల్లు కంప్లీట్గా మన చేతికి వచ్చిన రోజు దాని మార్కెట్ వాల్యూ 0కి వస్తుంది. ఆఫ్టర్ 10 ఇయర్సే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఒక అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్కు ఓల్డ్ అయిపోయింది, సో ఇంత % ఇవ్వలేము, దీనికి 60% ఇస్తాం లోన్, 50% ఇస్తాం లోన్ అంటారు. 20 ఏళ్ల తర్వాత జనరల్గా ఏ ఇల్లు అయినా సరే కొంచెం పాతబడిపోయినట్టే ఉంటుంది. మామూలు ఇల్లు చూసుకున్నా సరే అప్పుడు మనము దాన్ని మేక్ ఓవర్ చేసుకోవాలన్నా, దాన్ని మార్చుకోవాలన్నా మన కంట్రోల్లో లేని పని అపార్ట్మెంట్లో తీసుకున్న మన ఫ్లాట్. ఓకే, కానీ సేమ్ టైంలో మనం కొంచెం ఆగి, అంటే హడావుడి పడకుండా, అప్పుడే కావాలనుకోకుండా, అంటే ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంది. వచ్చినప్పుడు ఎట్లుండాలంటే సాలిడ్గా ఉండాలి. ఎందుకంటే మనము మన దగ్గర వెనక డబ్బు లేదు, మనకు వెనక సపోర్ట్ లేదు, మన డబ్బే అది, మనమే జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ 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 దాన్ని కొనలేము, మళ్ళీ 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 ఇన్వెస్ట్ చేయలేము ఇంటి కొరకు. ఒక్కసారి లైఫ్ టైం ఇల్లు, అది మన మనసుకు నచ్చుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో మన డెవలప్మెంట్కు, మన అవసరాలకు దాని గ్రోత్ ఉండాలి. కానీ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు నో లోన్స్. ఎవరైనా కొనాలని వచ్చినా కూడా లోన్స్ ఇచ్చే ప్రాసెస్ బ్యాంకులు తీసుకోవు, బ్యాంకులు ఇవ్వవు లోన్స్ పాత అపార్ట్మెంట్స్కి.
తక్కువైతే ఉంటుంది, దాని లైఫ్ తక్కువైతే ఉంటుంది. కానీ కొంత రిస్క్ అయినా కొంత ఇదైనా సరే కొంచెం దూరం వెళ్ళి మనం అఫోర్డ్ చేయగలిగిన ప్లేస్లో ఒక ప్లాట్ ఓపెన్ ప్లేస్ కొంటే దాని వాల్యూ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే భూమిని దేవుడు కూడా మళ్ళీ సృష్టించలేడు, ఉన్న భూమిలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలా. ఖచ్చితంగా అపార్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి, మనకు సెట్ అవ్వదు. మన కష్టం తీసుకెళ్ళి ఏ గోడ మన సొంతం కాని గోడలకు మనం పెట్టొద్దు. దూరమైనా సరే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి. ఆగుదాం, ఇప్పుడే కట్టుకోవాలని పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా సేవింగ్ చేసుకొని ఏ రకంగా చేస్తామనేది ఆలోచించి చేసుకోండి. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే అది. ఎందుకంటే ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఎవరికి రైట్ లేదు, హక్కు లేదు, అర్హత కూడా ఉండదు. ఎందుకంటే ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళే, ఎవరి ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ వాళ్ళే, కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలా. చేసుకొని కొంత దూరం వెళ్ళైనా సరే ఓపెన్ ప్లేస్ కొనుక్కోండి. అది 100 గజాలైనా 120 గజాలైనా ఎంతైనా పర్లేదు, మన సొంతమై ఉండాలి. అంటే అప్పుడు ఆ రోజు కట్టుకోలేకపోవచ్చు, ఓపెన్ ప్లేస్ మాత్రం కొనుక్కోండి, ఇక్కడే ఉండండి రెంట్కు. ఓకేనా? మనకు కావలసినప్పుడు కొనుక్కుందాం. కాబట్టి దీని వాల్యూ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అంటే మీరు మీ తర్వాత తరం, ఆ తర్వాత తరం ఎన్ని తరాలు అయినా సరే ఇది నాది అని ధైర్యంగా చెప్పగలిగే ప్రాపర్టీ అండ్ ధైర్యంగా అనుభవించగలిగే అద్భుతం అది. సొంత ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా, అంటే వెనక ఒక ధైర్యాన్ని ఇస్తుంటుంది మనకి. దీన్ని ఇంకొకటి ఏంటంటే చాలామంది సేఫ్టీ పర్పస్, మాకు తోడు ఉండాలి, ఇండిపెండెంట్ హౌజు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటికి ఇంకొక సొల్యూషన్ ఏం తెలుసా బాగా అనిపించేది, ఎవరైనా కొంతమంది ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసేసి ఒక 500 గజాల ప్లాట్ కొని ఒక ఫ్లోర్ ఒకరే వేసుకున్నారనుకోండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా కట్టుకోవచ్చు తెలుసా. చాలామంది ఫ్రెండ్స్ ఇట్లా కట్టుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ కానీ, దాన్ని మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత డెమాలిష్ చేసి మళ్ళీ కట్టుకోవాలన్న ఆలోచన కానీ, లేదంటే ఏదన్నా దాన్ని ఇంకొక బ్యూటిఫుల్గా తయారు చేసుకోవాలన్న ఆలోచన కానీ ఈ 4 చేతుల్లోనే ఉంటుంది, ఇంకొకరి చేతులు ఉండదు. అంతేగాని వందల ఫ్లాట్స్ వేసిన గేటెడ్ కమ్యూనిటీస్లో మన కంట్రోల్ ఉండదు ఆ ఇల్లు. ఆఫ్టర్ 20 years మనకే బోర్ వస్తుంది కరెక్ట్ మాట్లాడాలంటే. ఇంకా అక్కడి నుంచి కదలలేము, ఇన్వెస్ట్మెంట్ అందులో వేసి కూర్చున్నామంటే ఇంక ఎట్లుంటుంది సిచ్యుయేషను. లేదంటే మళ్ళీ ఇంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ మనం సంపాదించుకోవాలా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ కొనండి, ఓపెన్ ప్లాట్. లేదు 3-4 ఫ్రెండ్స్ కలిసేసి ఒక ప్లేస్ కొని దానికి ఫ్లోర్కి ఒకరు వేసుకోండి. ఈ నిజంగా ఇట్లా బాగుంటుంది అబ్బా. అంతేగాని ఎందుకు అపార్ట్మెంట్స్ మీకు నిజంగా కోరిక ఉందనుకోండి, ఆ కమ్యూనిటీలు ఉండాలి, ఆ కమ్యూనిటీలు ఉండే అదేంటారు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అనుభవించాలంటే సప్పుడు చేయకుండా ఇక్కడ భూమి కానుండి ఆడ పోయి రెంట్కుండండి కొన్ని రోజులు ఉండాలనుకున్న రోజులు. తర్వాత వచ్చి మీ ప్లేస్లో మీరే ఇల్లు కట్టుకోండి. ఎందుకో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సో సిన్సియర్ అడ్వైజ్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చా లేదో శ్రీదేవి నాకు తెలియదు, కానీ బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆగిపోకండి, ఇక్కడికి వెళ్ళండి, బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. 4 మొక్కలు వేసుకోవచ్చు, నచ్చినట్టు బతకొచ్చు. ఓకే, ఇది ముట్టొద్దు, అది ముట్టొద్దు, దుంకొద్దు, కిందోడేమంటాడు, పైనోడేమంటాడు, ఈ గోడకు మేకు కొడితే అవతలోడు వస్తాడు, అమ్మో వద్దు. రీసెంట్గా కొన్ని చూస్తూ ఉన్నాము, ఇంటి పక్కలోడు పగోడు ఏంటంటే కర్మగాలిగా అది నరకమే ఉంటుంది. ఎందుకంటే ఈయన డోరు ఆయన జీవితకాలం మొహాలు చూసుకోలేరు వీళ్ళు, అయినా సరే చచ్చినట్టు కలిసి ఉండాలి. ఈ మనుషులతో నన్ను కాదు కానీ వద్దబ్బా, కష్టపడిన ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్. ఆ వాల్యూ అనేది పెరగాల కానీ తగ్గొద్దు, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇరుక్కుగా వద్దు, మంచిగా గాలి పీల్చుకొని ప్రశాంతంగా బతుకుదాం. బయటకు వచ్చేయండి, లోపల ఇరుక్కొని బతకకండి. ఓకేనా? ఇది అంటే ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పినో నాకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇండిపెండెంట్ హౌస్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అబ్బా. ఓకేనా? నాకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూకట్పల్లిలో నేను చదువుకునే టైంలో మెయిన్ కూకట్పల్లి ఏరియాలో మా మామయ్య ఉంటుండే అనమాట. తన డాక్టర్ అక్కడ ఉండేవాడు పెళ్ళైన కొత్తలో. అరే ఇక్కడి నుంచి ఈ గుట్టంతా దొవ్వి హైటెక్ సిటీకి రోడ్ వేస్తారా అంటే, ఊకోమమ్మ గుట్టలు ఎవరు కొడతారు, గాడికి రోడ్ ఎవరు వేస్తారా అన్న. నేను జస్ట్ కాలేజ్ ఉన్నప్పుడు కూకట్పల్లి ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్. ఈరోజు కూకట్పల్లి ఎట్లుంది
మెయిన్ వసంత్ నగర్ కాలనీ ఆ ఏరియా ఒక అడవిలా ఉంటుండే, ఒకటే బస్సు వచ్చింది అప్పుడు. ఎన్నో ఏండ్లు కూడా పట్టలేదు, జస్ట్ 25 years చేంజ్ అంతే. సో అన్నీ జరిగి తీరుతాయి, మన కళ్ళ ముందే గుట్టలు కరిగిపోతున్నాయి. కాబట్టి దూరం వెళ్ళండి, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్, ఓకేనా? అంటే మనం ఒక 1,00,000 రూపాయలకు రెడీ అయిన, 1000లో బతుకుంటే 1,00,000కి రెడీ అయినప్పుడేమో ఇది కోట్లకు అవుతుంది. కోటి ఓకే అనుకున్నప్పుడు ఇప్పుడు 4-5 కోట్లకు పోయి కూర్చుంటుంది. ఈ 4-5 కోట్లు ఓకే ఎవరు ఇంకోటికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఆలోచించండి అబ్బా, స్ట్రక్ అయిపోకండి. అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్లో స్ట్రక్ అయిపోకండి. మనకు ఉండాలా, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో, ఏమంటారు అది, క్లబ్ హౌజు, స్విమ్మింగ్ పూల్, ఎంజాయ్ చేయాలన్నా 4 ఏళ్ళు పోయి ఎండ్ల రెంట్కుండా ఎంజాయ్ చేసి వద్దాం. చాలది ఆడికే. బిందాస్కి ఇల్లు, సొంత ఇల్లు ఉంచుకోండి. ఇంతకు మించి బెస్ట్ ఆప్షన్స్ లేవు. దయచేసి ఎవరు కూడా, నా సిన్సియర్ అడ్వైస్, ఫ్లాట్స్ ఎంజాయ్ చేయండి, ప్లాట్ కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, ప్రశాంతంగా బతకండి. మీరు ఈరోజు డే 1 రోజు సంపాదించిన రూపాయి కూడా ఇక్కడ వాల్యుబుల్. ఇది నాకు అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిందా ఏందనేది నాకు తెలియదు, కానీ వచ్చింది. అట్లా చేసుకున్నాము అన్ని రోజుల నుంచి. ప్రతిసారి తెలుసా, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అటు ఇటు చూసి ఇది కొందామా, ఫ్లాట్ కొందామా, అది కొందామా, ఫ్లాట్ కొందామా. ఫైనల్గా కొంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వచ్చినాక మాదాపూర్ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ 100 గజాలు కొంటే బాగుండు అంటే 100 గజాల కాంప్రమైజ్ అక్కడనే. ఒకసారి అయితే ఆల్మోస్ట్ 200 గజాలు 178 గజాలు అయిపోయింది. మాట్లాడినాం, అడ్వాన్స్ చేయడానికి అయిపోయినా, వాళ్ళు దొరకలేదు. ఆ టైంలో క్యాన్సిల్ అయిపోయింది. అంటే లైఫ్ స్టార్టింగ్లో ఫ్లాట్ కొన్న అక్కడే స్ట్రక్ అయిపోయే వాళ్ళము, లేదంటే కాంప్రమైజ్ అయిపోయి అక్కడనే 100 గజాలు 150 గజాలు కొన్నా స్ట్రక్ అయిపోయే వాళ్ళము. బట్ కొంత అవుట్స్కర్ట్స్ వచ్చి కొంత రిస్క్ తీసుకోవడం వల్ల ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం. నా అలాగే మీరు అందరు పెద్ద ఇల్లు కట్టుకొని బాగా ఎంజాయ్ చేయాలని, హ్యాపీగా ఉండాలని, మీ ఇల్లు ఒక పెద్ద ప్లేస్లో ఒక గుడి చేసుకున్నా మన సొంతము, 4 కూరగాయలు పెట్టుకున్నా మన సొంతం, 4 చెట్లు పెట్టుకున్నా మన సొంతం. ఇట్లాంటి హ్యాపీనెస్ మీకు అందరికీ రావాలని బాగా బలంగా కోరుకుంటూ ఈ టాపిక్ మాట్లాడినా, ఓకేనా? ఇంతకు మించి వేరే ఇంటెన్షన్ లేదు. సో ఈ ముక్క చూసేసి అపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా తిడతారా నన్ను? ఇంకేమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇదన్నమాట విషయము. ఇదందరికీ రీచ్ అయ్యేటట్టు మాత్రం ఫార్వర్డ్ చేసి మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ.